ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా, మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారా, లేదా బేబీకి పాలిస్తున్నారా, మీరు నాన్ వెజ్ తినకూడదు, నాన్ వెజ్ తింటే వేడి చేస్తుంది, ఇలా కామన్ గా వింటూ ఉంటాం. ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో మనకి ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఇది డైజెస్ట్ చేసుకోవడానికి మెటబాలిజం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఈ ఫుడ్ లో న్యూట్రిషియస్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో మనకి ప్రోటీన్ కానీ, ఐరన్ కానీ, వైటమిన్ B12 కానీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇవి ప్రెగ్నెన్సీ రావడానికి లేదా బేబీకి నరిష్మెంట్ కి లేదా పాలిచ్చేటప్పుడు బేబీకి కానీ చాలా చాలా మంచిదన్నమాట. కానీ కొన్ని ప్రికాషన్స్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలండి. సో నాన్ వెజిటేరియన్ ఫుడ్ అండర్ కుక్ చేయకూడదు, బాగా కుక్ చేసుకొని తినాలి. సరిగ్గా కుక్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్స్ కూడా హాఫ్ బాయిల్ చేసుకొని తినే అలవాటు ఉన్న వాళ్ళు అలా చేయకుండా మంచిగా బాయిల్ చేసి కుక్ చేసిన ఫుడ్డే తీసుకోవాలి. రెండోది, నాన్ వెజిటేరియన్ అనగానే బాగా ఆయిల్ ఎక్కువ వేసి బాగా మసాలాలు వేసి చేంజ్ చేసుకోవడం అందరికీ అలవాటే, అలాగే ఇష్టం. కానీ దానివల్ల దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది, డీహైడ్రేషన్ వస్తుంది. సో ఎక్కువ స్పైసెస్ లేకుండా తక్కువ ఆయిల్తో మీరు కుక్ చేసుకొని తింటే మరీ మంచిది. ఇంకోటి, ఫ్రోజన్ ఫుడ్ అనేది మనకు అవైలబుల్ ఉంటుందండి. ఫ్రోజన్ ఫుడ్ని మనం ప్రాపర్గా డీఫ్రాస్ట్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరే ఫ్రెష్గా తెచ్చుకొని ప్రాపర్గా కుక్ చేసుకొని మసాలాలు ఆయిల్ తక్కువ చేసుకొని తింటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ చాలా న్యూట్రిషియస్ అండ్ ఇది మీ హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ.